నా కల్మలా కాలిందో గోంగూర మాంసంతో దర్జాగా తినేవాడిని పొట్టి చద్ది మెతుకులు తినాల్సి వస్తుంది. రమేష్ నాయుడు గారు నా సిచ్యుయేషన్ దగ్గరగా పాట కొట్టాడు. ఒక ముఖ్య ప్రకటన. ఈ మధ్య ఏర్పడిన వరద ముంపులో ఒంటికి దెబ్బలు గాని గాయాలు గాని తగిలి ఉంటే అటువంటి వారికి 5,000 రూపాయలు ఉచితంగా ఇవ్వబడునని మన ప్రభుత్వం తెలియజేస్తోంది. మరొక్క మారు వివరిస్తున్నాం. ఎన్నావుగా ఒంట్లో గాయం ఉంటే 5,000 వస్తదంట. ఏంటి గట్టిగా ఉంది? చికెన్ బోనా? రాయి రేషన్ బియ్యం కాబోలు. ఇలాంటి బియ్యం 10 సార్లు రేషన్ లో కొంటే బాత్రూమ్ కట్టడానికి అవసరం రాళ్ళు వచ్చేలా ఉన్నాయి. పాప వెర్రి జనాలు. ఏరా ఉదయం నుంచి గుళ్ళన్నీ తిరిగి కలెక్షన్ తీసుకొచ్చి మీ చేతిలో పెట్టి డిన్నర్ అడిగితే అమావాస్య నాడు కాకి విదిలించినట్టుగా 4 వైట్ రైస్ మెతుకులు పెడతారా? సైడ్ డిష్ లేకపోయినా అందరూ అన్ని సైడ్లు నిలబడి తమాషా చూస్తున్నారా? మీకెవ్వరికి టేబుల్ మేనేజ్ తెలియదా? పండ్రా అవతలకి. ఉదయం నుంచి ఎంత సంపాదించావు? 50 రూపీస్. ఇప్పుడు 5,000 సంపాదిస్తావు. ఎలారా? మావయ్య అత్తయ్య. ఏంటి మావయ్య అత్తయ్య? ఎవరికైనా దెబ్బ తగిలితే అమ్మ అయ్యా అంటారు. ఒక చేంజ్ గా ఉంటుందని మార్చి అరిచానంతే. నోట్ చేసుకో, నుదుట్లో గాయం. నెత్తికి మాత్రమేనా గాయాలు తగిలాయి? కాళ్ళకి చేతులకి సన్లైట్ సోకని ప్రదేశాల్లో కూడా గాయాలు తగిలాయి. ఎలా దెబ్బలు తగిలాయి? మీకు వీడియో తీసి చూపించగలనా ఏంటి? ఇంత దుడ్డుగా తీసిన ఈ మధ్య వచ్చిన వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ఒక రాయి తగిలి టపా టపా కొట్టేసుకున్నాను అంతే. అదే చెప్పు. ఈ గాయానికి 5,000 ఇస్తారు కదా? దెబ్బలు తగిలితే 5,000, ప్రాణం పోతే 50,000. టీవీలో రేడియోలో చెప్తున్నారు, వినలేదా? 50,000 ప్రాణాలు పోతే 50,000. టీవీలో అలా చెప్పారా? నర్సు నువ్వు బయటికి పో. అది బయటకు వెళ్ళినట్టు నువ్వు తలుపు మూసేయి.